ఒక వ్యక్తి యొక్క రాశిని బట్టి ఆ వ్యక్తికి వర్తించే జ్యోతిర్లింగం ఏంటో చూద్దాం. మాఘమాస బహుళ చతుర్దశి రోజును మహాశివరాత్రిగా జరుపుకుంటారు. ఈ రోజుననే లింగోద్భవం జరిగినట్టుగా పురాణాలు చెప్తూ ఉంటాయి. ఈ రోజున ముఖ్యంగా లింగోద్భవం జరగడం మాత్రమే కాకుండా ఈ రోజుననే బహుళ చతుర్దశి రోజున శివుడు అంటే నీలకంఠుడు హాలాహలాన్ని మింగిన రోజు కూడా. హాలాహలాన్ని మింగిన వేడికి శివుని యొక్క కంఠం అంతా కూడా కమిలిపోయి నీలంగా మారుతుంది. ఆ కారణంగానే శివుణ్ణి నీలకంఠుడిగా ఇంకా గరళ కంఠుడిగా పిలుస్తూ ఉంటారు. ఈ రోజున జరిగేటువంటి పూజలు, అభిషేకాలు, అర్చనాది కార్యక్రమాలు అన్నీ కూడా చాలా ప్రత్యేకమైనవి. ముఖ్యంగా ఈ రోజున శైవ క్షేత్రాలు అన్నీ కూడా భక్తులతో కిక్కిరిసి ఉంటాయి. శైవ క్షేత్రాలన్నింటిలోకి కూడా ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు అత్యంత విశిష్టమైనవి. ఏడాది పొడవునా కూడా ఈ జ్యోతిర్లింగ క్షేత్రాలు ఎప్పుడూ కూడా భక్త జనులతో నిండుగా ఉంటాయి. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు మహాశివరాత్రి పర్వదినం రోజున మరింతగా భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. మహాశివరాత్రి రోజున జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఏదో ఒక క్షేత్రాన్ని దర్శించుకోవడం చాలామంది భక్తులకు అలవాటు. అలాగే మన దేశంలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాలకు ఇంకా మన రాశి చక్రంలోని ద్వాదశ రాశులకు సంబంధం ఉంది అన్న సంగతి చాలామందికి తెలియదు. జ్యోతిర్లింగాలను సందర్శించుకోవాలనుకునేవారు తమ జన్మ రాశులకు చెందినటువంటి జ్యోతిర్లింగాలను దర్శించుకున్నట్లయితే శుభదాయకమని శాస్త్రాలు చెప్తున్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఏ జ్యోతిర్లింగం ఏ రాశి వారికి వర్తిస్తుందో ఇప్పుడు చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి రామేశ్వర జ్యోతిర్లింగం వర్తిస్తుంది. ముఖ్యంగా త్రేతాయుగంలో సాక్షాత్తు శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించిన జ్యోతిర్లింగం ఇది. తమిళనాడులోని సముద్ర తీరాన వెలిసింది రామేశ్వర తీరం. రామేశ్వర తీరం నుంచే వానరులు లంక వరకు కూడా సేతువును నిర్మించారు. దాని మీదగానే వానర సేనతో రామలక్ష్మణులు లంకను చేరుకుని రావణుడిని ఇంకా రావణుడి రాక్షస సేనను యుద్ధం చేసి ఓడించాయి. చివరకు శ్రీరాముడు రావణాసురుణ్ణి సంహరించాడు. ఈ గాథ అంతా అందరికీ తెలుసు. అయితే రావణుడు బ్రాహ్మణుని హత్య చేసినటువంటి పాపం బ్రహ్మహత్య పాతకంతో సమానమవుతుంది. అందుకే నారదుడు బ్రహ్మహత్య పాతకం నుంచి విముక్తి పొందడం కోసం శ్రీరాముడికి లింగానికి పూజ చేయమని అంటే శివలింగానికి పూజ చేయమని కోరుతాడు. అయితే అందుకు ఆంజనేయ స్వామి తానే స్వయంగా కైలాసం వెళ్ళి శివలింగాన్ని తీసుకువస్తాను అంటాడు. అయితే నారదుడు సూర్యాస్తమయం లోపుగానే లింగ పూజ జరగాలి అని చెప్తాడు. అందుకు ఆంజనేయ స్వామి తాను సూర్యాస్తమయం లోపే లింగాన్ని కైలాసం నుంచి తీసుకువస్తాను అని చెప్తాడు. అయితే సూర్యాస్తమయ గడియలు దగ్గర పడుతున్నా కానీ ఆంజనేయ స్వామి రాకపోవడంతో సాక్షాత్తు సీతా అమ్మవారు సముద్ర తీరంలో ఉన్నటువంటి ఇసుకతో శివలింగాన్ని ప్రతిష్ఠిస్తుంది. ఆ లింగానికే పూజ, అభిషేకం చేస్తారు. ఆ తర్వాత పూజ పూర్తయ్యే సమయానికి ఆంజనేయ స్వామి శివలింగాన్ని తీసుకొని వస్తాడు. అయితే ఇప్పుడు ఈ లింగానికి కూడా ఖచ్చితంగా పూజలు చేయాలి అని ఆంజనేయ స్వామి శ్రీరాముణ్ణి కోరక అందుకు సీతా అమ్మవారు అయితే మేం పూజ చేసినటువంటి శివలింగాన్ని సముద్రంలో నిమజ్జనం చేయమని కోరుతుంది. అందుకు అంగీకరించిన ఆంజనేయ స్వామి ఆ లింగాన్ని సముద్రంలో నిమజ్జనం చేయడం కోసం తీయడానికి ఎంత ప్రయత్నించినా కానీ ఆ లింగం రాకపోగా అది మరింత పెద్దదవుతూ ఉంటుంది. అందుకు అప్పుడు ఆంజనేయ స్వామి లింగ రూపం ఏదైనా దేనితో చేసినా అయినా కానీ భక్తి ప్రధానమని గుర్తిస్తాడు. అప్పటి నుంచి అది రాముడు ఇంకా ఈశ్వరుని ఇద్దరి పేరు మీదుగా రామేశ్వర క్షేత్రంగా కొనియాడుతూ ఉంటుంది. అయితే ఈ రామేశ్వర క్షేత్రం తమిళనాడు సముద్ర తీరంలో ఉంది. మేషరాశి వారు కనుక రామేశ్వర క్షేత్రాన్ని దర్శించుకున్నట్లయితే వారి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆ తర్వాత రాశి వృషభ రాశి వారు దర్శించుకోవలసినటువంటి జ్యోతిర్లింగం సోమనాథ్ జ్యోతిర్లింగం. ఇది ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ప్రతిష్ఠించినట్టుగా పురాణాలు చెప్తున్నాయి. గుజరాత్లోని సముద్ర తీరాన వెలిసినటువంటి క్షేత్రం ఇది. అలాగే సోమనాథ్ జ్యోతిర్లింగ క్షేత్రం మహమ్మద్ గజానీ దాడిలో విధ్వంసానికి గురైంది. అయితే ఈ ఆలయాన్ని స్వాతంత్ర అనంతరం చాళుక్య శిల్ప శైలిలో మళ్ళీ నిర్మించారు. అలాగే దక్షుడి శాపానికి గురైనటువంటి చంద్రుడు ఇక్కడి జ్యోతిర్లింగాన్ని ఆరాధించడం వల్ల తిరిగి తన తేజస్సును పొందగలిగాడు అని పురాణాలు చెప్తున్నాయి. అందువల్లే దీనిని చంద్రుడి పేరు మీదుగా సోమనాథ క్షేత్రం అనే పేరు వచ్చినట్టుగా పురాణాలు చెప్తున్నాయి. వృషభ రాశి వారు సోమనాథ్ జ్యోతిర్లింగ క్షేత్రాన్ని దర్శించుకున్నట్లయితే వారికి అన్ని విధాలుగా అనుకూలత ఉంటుంది. అలాగే వారి జన్మజన్మల పాపాలు కూడా తొలగిపోతాయి.
మిథున రాశి. మిథున రాశికి చెందినవారు జ్యోతిర్లింగాలలో నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడం మంచిది. ముఖ్యంగా ఇది గుజరాత్ సముద్ర తీరాన ద్వారకాలో ఉంది. ద్వారకా వనంలో ఈ నాగేశ్వర జ్యోతిర్లింగం ప్రతిష్ఠించబడింది. ఒకప్పుడు ద్వారకా వన ప్రాంతాన్ని దారకుడు అనే రాక్షసుడు పాలించేవాడు. అయితే తను ప్రజలను ఎంతో ఇబ్బందులు పెడుతూ ఉండేవాడు. అన్ని విధాలుగా కూడా ఆ ప్రజలను హింసిస్తూ ఉండేవాడు. తనకు నచ్చని వారిని నిష్కారణంగా చెరసాలలో బంధించేవాడు. ఒకసారి సుప్రియుడనే శివభక్తుడిని కూడా అలాగే రాక్షసుడు చెరసాలలో బంధించాడు. సుప్రియుడు ప్రార్థించడంతో శివుడు ఆ తారకాసురుడిని సంహరించి అక్కడ స్వయంభూగా జ్యోతిర్లింగ రూపంలో వెలిశాడు అని శివ పురాణం చెప్తుంది. అందుకే మిథున రాశి వారు ఈ నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్నట్లయితే వారికి అన్ని విషయాలలో కూడా అనుకూలత ఉంటుంది. అలాగే గ్రహ దోషాలు తొలగిపోతాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశికి చెందినవారు ఓంకారేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇది మధ్యప్రదేశ్లోని కాన్వా జిల్లాలో ఉంది. వింధ్య పర్వత శ్రేణుల్లో వెలిసిన క్షేత్రం ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం. ఓంకారేశ్వర లింగం ఆవిర్భావానికి సంబంధించి పురాణాల్లో పలు గాథలు ప్రచారంలో ఉన్నాయి. ఇక్ష్వాకు వంశానికి చెందిన మందాత మహారాజు చేసిన తపస్సుకు మెచ్చిన శివుడు ఇక్కడ జ్యోతిర్లింగ రూపంలో ఆవిర్భవించినట్లుగా పురాణాలు చెప్తున్నాయి. సింహరాశి. సింహరాశికి చెందినవారు దర్శించుకోవలసినటువంటిది వైద్యనాథ జ్యోతిర్లింగం. వైద్యనాథ లింగం జార్ఖండ్లోని దేవ్ఘర్ జిల్లాలో ఉంది. వైద్యనాథ్ క్షేత్రాన్ని స్థానికంగా వైద్యనాథ్గా కూడా పిలుస్తారు. అలాగే వైద్యనాథ లింగం సాక్షాత్తు పరమశివుని ఆత్మలింగం అని ప్రతీతి. లంకకు రక్షణగా సాక్షాత్తు శివుడినే ప్రతిష్ఠించాలనే సంకల్పంతో రావణుడు కైలాసానికి వెళ్లి శివుడిని ఆత్మలింగం కోరాడు. అతడికి ఆత్మలింగం అనుగ్రహించిన శివుడు మార్గ మధ్యలో దీనిని ఎక్కడా కూడా నేల మీద ఉంచకూడదు అనే షరతును విధిస్తాడు. అయితే ఆ షరతుకు అంగీకరించిన రావణాసురుడు తన లంకకి వెళ్లే వరకు కూడా దారిలో ఎక్కడ కూడా అస్సలు కింద ఉంచను అని చెప్పి దానిని కైలాసం నుంచి తీసుకొని వస్తాడు. అయితే ఎక్కడైతే తాను భూమిపై నేల మీద ఉంచుతాడో అది అక్కడే శాశ్వతంగా ఉండిపోతుంది అని శివుడు హెచ్చరిస్తాడు. అందుకు అంగీకరించిన రావణుడు ఆత్మలింగంతో లంకకు చేరుకుంటాను అని అంటూనే ముల్లోకాలను దాటుతూ వస్తూ ఉంటారు. అయితే దారి మధ్యలో ముఖ్యంగా ఇతర దేవతలు రావణుడు లంకకు కనుక ఆత్మలింగాన్ని తీసుకుని వెళ్ళినట్లయితే తాను జనులను మరింతగా హింసిస్తాడు అని, అలాగే రాక్షస స్వభావం ఎక్కువగా కలిగిన రావణాసురుడికి ఆ లింగం అందించడం మంచిది కాదు అని దానిని తాను మన మీద పెత్తనం చేయడం కోసమే ఉపయోగించుతాడు అని భావించినటువంటి దేవతలు అందరూ కూడా వరుణుడి సహాయాన్ని కోరుతాడు. వరుణుడి ప్రభావంతో రావణుడికి మార్గ మధ్యలో లఘుశంక తీర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ సమయంలో బ్రాహ్మణ రూపంలో తారసపడిన వినాయకుడి చేతికి శివుని యొక్క ఆత్మలింగాన్ని ఇచ్చి దానిని జాగ్రత్తగా పట్టుకోమని, తాను రాగానే తన చేతికి ఇవ్వాలి అని కోరుతాడు. అయితే నిమిషాల్లోగా రాకపోతే శివలింగాన్ని వదిలేసి తన దారిన తాను వెళుతాను అని వినాయకుడు చెప్తారు. రావణుడు నిమిషంలో తిరిగి రాలేకపోవడంతో వినాయకుడు ఆత్మలింగాన్ని అక్కడే వదిలేసి మాయమవ్వడంతో ఆత్మలింగం అక్కడే ఉండిపోయింది అని పురాణాలు చెప్తున్నాయి. అలా వెలిసినటువంటి శివుని ఆత్మలింగమే వైద్యనాథ లింగం. వైద్యనాథ క్షేత్రాన్ని సింహరాశి వారు దర్శించుకున్నట్లయితే వారికి ఉన్నటువంటి కోరికలు ఖచ్చితంగా కూడా నెరవేరుతాయి. ఆ తర్వాత రాశి కన్యారాశి. కన్యారాశి వారు దర్శించుకోవలసినటువంటి క్షేత్రం శ్రీశైల మల్లికార్జున క్షేత్రం. శ్రీశైల మల్లికార్జున జ్యోతిర్లింగ క్షేత్రం ఆంధ్రప్రదేశ్లో ఉంది. శివపార్వతులు తనకంటే ముందుగా వినాయకుడిని వివాహం చేయడంతో కార్తికేయుడు అలిగి కైలాసాన్ని వీడి క్రౌంచ పర్వతం మీదికి చేరుకుని అక్కడ జపతపాలు ప్రారంభిస్తాడు. కార్తికేయుడిని బుచ్చగించి ఎలాగైనా అతడిని తిరిగి కైలాసానికి తీసుకురావాలి అనే సంకల్పంతో శివపార్వతులు ఇద్దరూ కూడా అక్కడికి బయలుదేరుతాడు. తన తల్లిదండ్రులు అక్కడికి వస్తున్నట్లుగా దేవతల ద్వారా తెలుసుకున్న కార్తికేయుడు క్రౌంచ పర్వతాన్ని వీడి వెళ్ళడానికి సిద్ధమవుతాడు. అయితే దేవతలు నచ్చజెప్పడంతో అక్కడే ఉండిపోతాడు. ఆ ప్రాంతానికి చేరుకున్న శివుడు జ్యోతిర్లింగంగా శ్రీశైలంపై ఆవిర్భవించినట్లు పురాణాలు చెప్తున్నాయి. మల్లెపూలతో అర్చనలు అందుకోవడం వల్ల మల్లికార్జునుడిగా ప్రసిద్ధి పొందినట్లు పురాణాలు చెప్తున్నాయి.
ఆ తర్వాత రాశి తులారాశి. తులారాశికి చెందిన వారు ఖచ్చితంగా కూడా దర్శించుకోవాల్సినటువంటి జ్యోతిర్లింగ క్షేత్రం మహాకాళేశ్వర క్షేత్రం. మహాకాళేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉంది. ఇక్కడ జ్యోతిర్లింగం ఆవిర్భవించడానికి గల కారణాలు పలు గాథలు ప్రచారంలో ఉన్నాయి. అంటే ఇక్కడ జ్యోతిర్లింగం ఆవిర్భవించడానికి గల కారణాలు ఒకటి కాకుండా చాలా కథలు కథనాలుగా ఉన్నాయి. శివుడు ఇక్కడ స్వయంభూగా జ్యోతిర్లింగ రూపంలో వెలిసినట్టు పురాణాలు చెప్తున్నాయి. తన భక్తుడైన రాజు చంద్రసేనుడిపై శత్రురాజులు దండెత్తినప్పుడు అతడికి రక్షణగా శివుడు మహాకాలుడిగా వచ్చి శత్రువులను సంహరించినట్టుగా పురాణాలు చెప్తున్నాయి. ఆ తర్వాత ఇక్కడ మహాకాళేశ్వరుడిగా జ్యోతిర్లింగ రూపంలో ఆవిర్భవించినట్లుగా పురాణాల కథనం. ఆ తర్వాత రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా కూడా వారి జీవితకాలంలో ఒక్కసారి అయినా సరే దర్శించుకోవలసినటువంటి క్షేత్రం గృణేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం. దీనినే దూషణేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రంగా ఇంకా కుశేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రంగా కూడా చెప్తూ ఉంటారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఎల్లోరా గుహలకు అత్యంత చేరువలో ఈ జ్యోతిర్లింగ క్షేత్రం ఉంది. గృణేశ్వర జ్యోతిర్లింగ ఆవిర్భావంపై అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి. ఒకనాడు పార్వతీదేవి తన పాపిట తిలకం దిద్దుకోవడం కోసం అరచేతిలో కుంకుమ పువ్వు పసుపు నీటిని కలుపుతూ ఉండగా ఆశ్చర్యకరంగా అది తేజోవంతమైన శివలింగాకృతిగా మారుతుంది. నేలపై ఉంచగానే అది నేలలో ఇంకిపోతూ ఉంటుంది. ముఖ్యంగా అది నేలలోకి కూరుకుపోతూ ఉండడం గమనించినటువంటి పార్వతీదేవి ఈ విషయాన్ని శివుడితో చెప్పగా శివుడు తన తేజోరూపమైన జ్యోతిర్లింగం పాతాళంలో కూరుకుపోయిందని చెప్పి దానిని తన త్రిశూలంతో పైకి తెస్తాడు. శివుడు త్రిశూలంతో తవ్విన చోట ఉద్భవించినటువంటి గంగ ఇక్కడ ఏళ్ల గంగా నదిగా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ విధంగా ఏర్పడినటువంటి జ్యోతిర్లింగ క్షేత్రమే గృణేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం. వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా కూడా ఈ గృణేశ్వర జ్యోతిర్లింగాన్ని కనుక దర్శించుకున్నట్లయితే వారి యొక్క కోరిక ఖచ్చితంగా కూడా నెరవేరుతుంది. ధనుస్సు రాశి వారు దర్శించుకోవాల్సిన జ్యోతిర్లింగ క్షేత్రం విశ్వేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం. 12 జ్యోతిర్లింగాల్లోకెల్లా భక్తులు అత్యధికంగా దర్శించుకునే క్షేత్రం శ్రీ విశ్వేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం. శ్రీ విశ్వేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం కాశీలోని గంగా నది తీరాన ఉంది. ఇది అత్యంత పురాతనమైనటువంటి క్షేత్రం. పలు పురాణాలలో కూడా విశ్వేశ్వర జ్యోతిర్లింగ క్షేత్ర ప్రస్తావన ఉంది. అలాగే ఇది మోక్ష క్షేత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఎవరైతే కాశీలో మరణిస్తారో వారు మరుజన్మ ఉండకుండా నేరుగా మోక్ష ప్రాప్తిని పొందుతారు అని భక్తుల యొక్క విశ్వాసం. ఇక్కడ ప్రాణాలు వదిలిన వారిని యమభటులు ఏమీ చేయరని వారి విశ్వాసం. నిరాకారుడిగా ఉన్నటువంటి శివుడు సుగుణుడిగా జ్యోతిర్లింగ స్వరూపంతో ఇక్కడ స్వయంభూగా వెలిసినట్టుగా పురాణాలు చెప్తున్నాయి. సాక్షాత్తు శివుడే కాశీ నగరాన్ని సృష్టించాడు అని కూడా ప్రతీతి. ధనుస్సు రాశి వారు విశ్వేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రాన్ని కానీ దర్శించుకుంటే వారి గ్రహ దోషాలు అన్నీ తొలగిపోతాయి. అలాగే వారికి ఎంతో పుణ్యం లభించుతుంది. జన్మజన్మల పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. అందుకే ధనుస్సు రాశి వారు విశ్వేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రాన్ని దర్శించుకోవడం చాలా మంచిది. తర్వాత రాశి మకర రాశి. మకర రాశి వారు దర్శించుకోవలసిన జ్యోతిర్లింగ క్షేత్రం భీమశంకర జ్యోతిర్లింగ క్షేత్రం. ఇది మహారాష్ట్రలోని పూణే సమీపంలోని సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఉన్నటువంటి భీమా నది తీరాన వెలిసింది. భీమశంకర క్షేత్రం పురాణాల ప్రకారం ఎంతో విశిష్టమైంది. అలాగే జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఇది 6వ జ్యోతిర్లింగ క్షేత్రం. త్రిపురాసుర సంహారం తర్వాత శివుడు దేవతల కోరిక మేరకు సహ్యాద్రికి చేరుకుని ఇక్కడ జ్యోతిర్లింగ రూపంలో స్వయంభూగా వెలిసినట్టు పురాణాలు చెప్తున్నాయి. అలాగే ఈ గుడి విశిష్టత ప్రకారం ఈ గుడిలోని గర్భగుడిలో ఎవరైనా సరే ఎంతసేపు అయినా సరే ధ్యాన ముద్రలో ఉండవచ్చు. ఇక్కడ ధ్యానం చేస్తే చుట్టూ ఎంతమంది ఉన్నా కానీ ఎవరూ లేరు అనేటువంటి భావనే కలుగుతుంది. ఎంతో విశిష్టమైనటువంటి ఈ భీమశంకర జ్యోతిర్లింగ క్షేత్రాన్ని మకర రాశి వారు వారి జీవితకాలంలో ఒక్కసారి అయినా దర్శించుకున్నట్లయితే వారి జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి. ఆ తర్వాత రాశి కుంభరాశి. కుంభరాశి వారు ఖచ్చితంగా కూడా దర్శించుకోవలసినటువంటి జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీ కేదారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం. కేదారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ జిల్లాలో హిమాలయాల వద్ద కైలాస పర్వతానికి సమీపంలో ఉంది. అలాగే 4 పవిత్ర ధామాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది ఇది. అలాగే ఇది ఎంతో పురాతనమైంది. కృతయుగంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన కేదార మహారాజు పేరిట ఈ క్షేత్రాన్ని కేదారనాథ్ అనే పేరు వచ్చిందని చెప్తూ ఉంటారు.
అలాగే కురుక్షేత్ర సంగ్రామంలో సోదరులను వధించిన పాపం నుంచి విముక్తి పొందడానికి పాండవులు ఇక్కడ శివుడి కోసం తపస్సు చేశారు. పాండవులు చేసిన పాపం తక్కువేమీ కాకపోవడంతో శివుడు వారిని అంత తేలికగా పాప విమోచనం కల్పించరాదని భావించి వారికి పరీక్ష పెట్టడం కోసం వృషభ రూపంలో వారి ఎదుట రంకెలు వేస్తూ నిలిచాడు. భీముడు వృషభాన్ని అదుపు చేయడానికి ప్రయత్నించాడు. అయితే మూపురాన్ని మాత్రమే పట్టుకోగలిగాడు. ఆ మూపురమే ఇక్కడ జ్యోతిర్లింగంగా వెలిసింది అని పురాణాలు చెప్తున్నాయి. ఇంకా కుంభరాశి వారు ఈ క్షేత్రాన్ని కనుక వారి జీవితంలో ఒక్కసారి దర్శించినా కానీ వారి యొక్క జన్మల పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆ తర్వాత రాశి మీనరాశి. మీనరాశిలో జన్మించిన వారు తప్పకుండా కూడా దర్శించుకోవలసినటువంటి క్షేత్రం త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం. ఇది మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో గోదావరి నది ఉద్భవించిన ప్రదేశానికి చేరువలో ఉంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ల 3 ముఖాలు ఈ జ్యోతిర్లింగంపై ఉండడం ఇక్కడ ప్రధాన విశేషం. పాండవుల నాటిదిగా చెప్పుకునేటువంటి ఈ లింగాన్ని మీనరాశి వారు ఖచ్చితంగా కూడా ఒక్కసారి అయినా సరే వీరు దర్శించాలి. అలాగే రత్న ఖచ్చిత కిరీటం కూడా ఈ క్షేత్రంలో ప్రత్యేకమైంది. ప్రతి సోమవారం ప్రదోష వేళ అంటే సాయంత్రం సుమారు 4 నుంచి 5 గంటల సమయంలో ఈ కిరీటాన్ని దర్శించుకోవడానికి భక్తులను అనుమతిస్తారు. అయితే ఈ కిరీటం స్వయంభూగా వెలిసినటువంటి త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం దగ్గర కాకుండా జ్యోతిర్లింగం గర్భగుడికి కొంచెం పక్కగా ఉన్నటువంటి మరొక మందిరంలో ఈ వస్తువులను అన్నింటినీ కూడా ఒక పెట్టెలో దాచి ఉంచారు. వీటన్నింటినీ కూడా ప్రతి సోమవారం రోజున ప్రదోష కాలంలో అంటే సాయంత్రం సుమారు 4 నుండి 5 గంటల మధ్యలో తీసి భక్తుల సందర్శనార్థం కొద్దిసేపు ఉంచి మరలా వాటిని అదే పెట్టెలో ఉంచి మరొక గదిలో భద్రపరుస్తారు. గౌతమ మహర్షి చేతిలో మాయ గోవుగా మరణిస్తుంది. అందుకే గోహత్య పాతకం నుంచి విముక్తి పొందడానికి గౌతమ మహర్షి శివుడి కోసం ఈ ప్రాంతంలో తపస్సు చేస్తాడు. గౌతముడి తపస్సుకు మెచ్చినటువంటి శివుడు ఇక్కడ జ్యోతిర్లింగ రూపంలో స్వయంభూగా అవతరించుతాడు. గౌతముడి కోరికపై గంగను గోకలేభరం మీదుగా ప్రవహింపచేసి అతడికి పాప విమోచనాన్ని చేస్తాడు. అయితే గోకలేభరం మీదుగా గంగ ప్రవహించడంతో ఇక్కడ ఆవిర్భవించిన నదిని గోదావరిగా చెప్తూ ఉంటారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఆలయం 18వ శతాబ్దానికి చెందింది. దీనిని మరాఠీ రాజు బాజీరావు నిర్మించాడు. త్రయంబకేశ్వర పరిసరాలలో చాలా వరకు కూడా చూడటానికి చాలా అందమైన ఎత్తైన కొండలు ఉంటాయి. అలాగే చూడడానికి ప్రకృతి అందాలు కూడా చాలా చక్కగా ఉంటాయి. త్రయంబకేశ్వరం క్షేత్రాన్ని మీనరాశికి చెందిన వారు వారి జీవితకాలంలో ఒక్కసారి అయినా సరే సందర్శించినట్లయితే వారి జన్మల పాపాలు తీరిపోతాయి. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.